నేను నా చిన్నప్పటి నుంచి నేను పుట్టింది అడవిలోనే, పెరిగింది అడవుల్లోనే. దాదాపు 200-300 గబ్బిలాలు ఉంటాయి ఇందులో. ఇంతలావు ఇలా చుట్టుకుని ఉంది. నేను అనుకున్నాను ఏదో తీగ అని ఊరుకున్నాను. ఈ మంట వేడికి సర్రని కదిలింది. పెద్ద కొండతిలు అది. ఓన్లీ నేను సింగిల్గా అడవిలో పడుకున్న రాత్రులు, అడవిలో తిరిగిన రాత్రులు 100 రాత్రులు ఉంటాయి. చూసారు అడవి ఎంత ప్రశాంతంగా ఉందో. రాత్రి 9 అయింది. ఇప్పుడు 6 గంటలకే సైలెంట్ అయిపోద్ది అడవిలో. మనం గుహలో పడుకొని వెళ్తున్నాం. అంటే అన్ని అడవులు ఇలా ఉండవు. అడవి అంటే కొంచెం భయమే, కానీ కొన్ని అడవులు కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అంటే నైట్ టైం అలాగే భయం అనిపించదు, ఏదో సొంత ప్లేస్లా ఉంటుంది మనం అలా ఫీల్ అయితే. ఇక్కడ రాత్రులు బాగా ఓ 20 years క్రితం అయితే ఇక్కడ పుళ్ళు కూడా తిరిగి, చిరత పుళ్ళు, ఎలుగుబంట్లు ఇలాంటివన్నీ తిరిగాయి. కనుసులు, దుప్పులు, ఏతుపందులు అంటే ముళ్ళపంది అనమాట. ఆ ముళ్ళు విసురుతాయి. అవి ఏమైనా శత్రువు దగ్గర ఏమైనా వెళ్తుంటే ఆత్మరక్షణ కోసం ఇలా దులుపుతాయి. ఆ ముళ్ళు వచ్చి కసక్కని గుచ్చుకుంటాయి అన్నమాట. చాలా డేంజర్. అలాగే పాములు ఉంటాయి కానీ ఏం చెయ్యవు. అలా అటు పని ఉంటాయి. మన పని మందే. ఇప్పుడు ఉసిరి చెట్లు అలాంటివి ఉన్నాయనుకోండి, అడవిలో ఉసిరి చెట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఉసిరి, మద్ది ఇలాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ ఒక రకమైన ఫీల్ ఉంటుంది. పూర్తిగా బ్యాంబూ ఫారెస్ట్ అనుకోండి, అది బాగానే ఉంటుంది. అదే ఎక్కువ చిన్న చెట్లు ఉన్నాయనుకోండి, మనం ఎక్కువ పడుకోలేం మనశాంతిగా, అంటే డిస్టర్బ్గా ఉంటుంది. అంటే చింత నెగిటివ్ ఎనర్జీ అనమాట. అంటే ఏం లేదు, కార్బన్ డైఆక్సైడ్ 24 రిలీజ్ చేస్తుంది, అదొక కారణం. ఇదిగో అక్కడంతా మనం అంటే పూర్తిగా ఆక్సిజన్ అందక ఆ ఫీల్ ఉంటుంది అనమాట. చిన్న చెట్లు ఉన్న చోట, ఎక్కువ ఉన్న చోట పడుకోలేం. ఒకవేళ ఉన్న చోట ఏంటంటే ఎక్కువ మంది ఉంటే మళ్ళీ ఉండగలం, చిన్న చెట్లు బాగుంటుంది చల్లగా. కానీ బ్యాంబూ ఫారెస్ట్లో మాత్రం బాగానే ఉంటుంది, దాని మీద అవగాహన ఉంటాయి. లేకపోతే గాలి వేస్తుంది అనుకోండి రాత్రులు, బ్యాంబూ చెట్లు ఊగుతాయి కదా అలాగా, ఆ కర్ర రాసుకొని కిర్రు మన సౌండ్లు వస్తుంటాయి. మనం ఏదో అనుకుంటాం. ఇక్కడ మన అడవులు ఏంటంటే ప్రతి చిన్న శబ్దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి. ఆ శబ్దం దేనిది అని. పాము పాకుతుంది అనుకోండి, దాని శబ్దం వేరేలా ఉంటుంది. ఎండిపోయిన ఆకుల మీద పాము పాకుతుంటే దాని శబ్దం వేరేలా ఉంటుంది. అదే చిన్న జంతువులు వెళ్తున్నాయి అనుకోండి, దాని శబ్దం వేరే ఉంటుంది. ఆ శబ్దాన్ని బట్టి అది జంతువు చెప్పగలచ్చు. శబ్దం పెద్దగా వస్తుంది అనుకోండి, ఆ వెళ్ళే జంతువు హైట్ ఎంత ఉంటుంది, దాని వెయిట్ ఎంత ఉంటుంది, అది కనుస, దుప్ప ఏంటి అలా చెప్పచ్చు అనమాట. అలాగే కొన్ని వాసనలు బట్టి కూడా మన దగ్గరలో ఏ జంతువులు ఉన్నాయో, ఏ పాములు ఉన్నాయో చెప్పేయచ్చు. అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే మనం ప్రాక్టికల్గా తెలుస్తామంట. ఎక్కువ కాలం అడవిలో తిరిగితేనే ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుని, పుస్తకాలు చూసి మనం నేర్చుకుని ఏం కాదు. ఎక్కువ కాలం అడవిలో ఉన్నాం కాబట్టి అవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని ట్రైబ్స్ ఇలాంటివి బాగా చెప్తారు మనకు టెక్నిక్స్. అలా వాళ్ళతో ఉండడం వల్ల నాకు బాగా కొంచెం వచ్చిందండి. నాకు అడవి అంటే భయం లేదు, ఎక్కడైనా పడుకోగలను. సింగిల్ వన్ మ్యాన్ ఒక్కనే పడుకోగలను. నేను నా చిన్నప్పటి నుంచి నేను పుట్టింది అడవిలోనే, పెరిగింది అడవుల్లోనే, అడవి దగ్గరగా ఉన్న ఊళ్ళలో. నేను రాత్రులు మా గోన్సోన కూడా ఇక్కడికి మా ఊరు ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ వస్తే ఫారెస్ట్ తగులుతుంది. 1/2 km లోపలనే అడవి. ఇంటి పక్కనే తోట, మామిడి తోటలు. ఆ తోటలోంచి వస్తే అడవి 1/2 కిలోమీటర్ తగులుతుంది. అక్కడి నుంచి 9 km వస్తే ఈ ప్లేస్, ఇక్కడ నేనున్న ప్లేస్. ఇది ఏమంతా పిచ్చ ఫారెస్ట్. ఇది ఎక్కడైనా మిస్ అయ్యామంటే ఎటు వెళ్తుందో తెలియదు. పగలు కూడా దారి మర్చిపోతాను అక్కడ. అలాగే నేను మామూలుగా ఎప్పుడైనా క్యాంపులు వెళ్ళినా అర్ధరాత్రి దిగిపోయి రాజపూడిలో, అయితే జగ్గంపేటలో దిగి రాజపూడి దాకా ఏదో వచ్చి అక్కడి నుంచి లోపలికి ఏమి ఉండవు. అక్కడి నుంచి 4 km నడిచి రావాలి. మా ఊరు 5 కిలోమీటర్లు, మట్టి రోడ్డు, 2 ఊర్లు దాటాలి. నేను 2 ఊర్లు రోడ్డు పక్కనే శ్మశానాలు, అవి దాటి రావాలి. రాత్రులు నేను అర్ధరాత్రి 1 గంటకైనా 12 గంటలకైనా దిగినా అలా నడుచుకుని వస్తుంటే నన్ను చూసి భయపడిపోయారు.
అంటే ఏంటంత రాత్రి వచ్చేస్తున్నారు బాబు గారు అనేవారు ఊళ్ళో ఎవరైనా చూస్తే ఆ టైంలో. అదొక ఎత్తు అయితే నేను ఒకసారి భద్రాచలం అలా క్యాంపులు వెళ్ళేవాడిని. అది గోకవరం వచ్చి రాత్రి ఒక బస్సు ఉంటుంది అన్నమాట. ఆ బస్సు ఇలాగా భూపతిపాలెం నుంచి సింగరం భూపతిపాలెం నుంచి అలా మల్లవరం వెళ్ళిపోతుంది. ఆ భూపతిపాలెం జంక్షన్లో దిగి అది మొత్తం థిక్ ఫారెస్ట్ జంక్షన్. అది అక్కడ దిగిన తర్వాత పెట్ట మనిషి ఉన్నాడు. ఆ రోజుల్లో ఫోన్ కూడా ఉండేది కదా నాకు. అర్ధరాత్రి ఆ బస్సు అక్కడ రాత్రి 12 గంటలకు 1 గంటలకు దింపేవాడిని అక్కడ జంక్షన్లో. అప్పుడు దిగుతుంటే ఆ డ్రైవరు ఎందుకంటే బాబు ఇక్కడ దిగుతున్నారని కూడా అక్కడి నుంచి నడిచి మా ఊరు వెళ్ళేవాడిని. అది 9 కిలోమీటర్లు అలా పూజలమ్మ కొండ దించి అదంతా చీకటే, ఒక లైట్ ఉండేది కాదు. అడవిలో అలాగా ఫారెస్ట్లో నడుచుకుంటూ పోయేవాడు. వెళ్తుంటే బోల్డ్ శబ్దాలు వస్తాయి. అంటే ఆ శబ్దాల అబ్జర్వేషను బట్టి నాకు ఐడియా వచ్చింది అనమాట. అలా ఏంటంటే అడవిలో ముందు ఆ సౌండ్ని మనం బాగా గెస్ చేయగలిగితే భయం ఉండదు ముందు అదనమాట. ఇప్పుడు కిరుగానే భయం అమ్మ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ గుండె సత్తాం. అలా ఏంటంటే అడవిలో స్టే చేయడం బాగుంటుంది సరదాగా. చూసారే కన్నం చూసాం. ఇక చక్కగా ఇవి లోపల ఉంటాయి, నైట్ మేతకు వస్తాయి బయటికి. ఇప్పుడు 9 అయింది, ఇప్పుడు రావు. 11, 10 దాటాక బయటకు వస్తాయి నెమ్మదిగా వచ్చి. అలా మేత తోకుని దుంపలు ఏళ్ళు తినేసి అక్కడ నీళ్ళు తాగేసి మళ్ళీ ఎలుగు వచ్చేటప్పటికి ఇందులో దూరేస్తాయి. వేటగాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వచ్చి మాటు కాస్తారు. కానీ అవి తెలివని అడిగి వెనకాల ఇంకో 2 కన్నాలు ఉంటాయి, అటు నుంచి వెళ్ళిపోతాయి. నైట్ అంటే ఆ ఫారెస్ట్కి వెళ్దాం బయలుదేరాం. నేను నాతో పాటు ఇంకొక కుర్రోడు వచ్చాడు, పెద్దతనే వచ్చాడు. వెళ్ళాం. ఏం చేసామంటే మేము అప్పటికే తిరిగి అక్కడ దిగాం. ఇంకా అక్కడ నైట్ స్టే చేద్దామని. కొంచెం వాటర్ ఫాల్ ఉంది, పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్టు మొదట్లో మా దగ్గర లైట్లు ఏం లేవు, అన్నీ అగ్గిపెట్టలే. ఆ చెట్టు మొదలో పోయేట్టి కొంచెం వండుకుంటాం, వంట చేసుకుందామని. అంటే మా వంట ఏంటంటే చాలా షార్ట్కట్ వంట. ఏముండదు, అన్నీ ఏమున్నాయో కూరగాయలన్నీ కోసేయడం, కొంచెం తాలింపు పెట్టడం, అందులో రైస్ వేసేయడం, ఉప్పు కారం వేసేయడం, మూతెట్టేయడం. ఇంకా అన్నీ ఇంక అందులో కర్రీలు రసాలు ఏముండవు, అందరూ ఒకటే ఫుడ్ తినేయడం అన్నమాట. దానికోసం 2 రాళ్ళు పెట్టాడు, చెట్టు మొదట్లో పెట్టి గిన్నె పెట్టాడు. అవన్నీ వేసి వండుతుంటే చెట్టు చూశాను ఇంత లావు ఇలా చుట్టుకుని ఉంది. నేను అనుకున్నాను ఏదో తీగ అని ఊరుకున్నాను. ఎందుకేంటంటే అది ఈ మంట వేడికి సర్రని కదిలింది, పెద్ద కొండ చెరువు అది. సో అదైతే అమ్మగా అలా దిగిలిపోయింది. సో మేము వండేసి తిని పడుకుంటే మేము పొద్దున వచ్చేసాం. అలా ఉంటుంది చీకట్లో. మామూలుగా అంటే ఒక సీజనల్ కలెక్షన్ ఉంటుంది మనకి, సమ్మరు ఇలాంటి టైంలో. ఇది ఋతువులను బట్టి కూడా కలెక్షన్ చేస్తుంటాం. కొన్ని సీడ్స్ కలెక్షన్కి కూడా వస్తుంటాం అర్ధరాత్రులు. అంటే సాయంత్రం వచ్చి నైట్ పడుకుని పొద్దున్నే వచ్చి అంతా కలెక్ట్ చేసుకుని నైట్ ఉండి మళ్ళీ మార్నింగ్ కొన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఏం చేయలేము, అక్కడ ఎండ వేడి. అందుకని బయట ఫారెస్ట్లో తిరగలేం. ఇది సాయంత్రం కలెక్షన్ చేసుకోవాలి, నైట్ పడుకోవాలి, పొద్దున్న ఏమైనా ఉంటే కలెక్ట్ చేసుకుని మనం ఎండ పెరిగేటప్పుడు బయటికి వెళ్ళిపోవాలన్నమాట. అందుకేంటంటే నైట్ ఇంకా స్టేయింగ్ అక్కడ పడుకుందాం కదా అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు నైట్ 9 అవుతుంది. అన్నీ ఒబ్బడి చేసుకుని వచ్చాం పైకి. అయితే యాక్చువల్గా ఏంటంటే నేను సింగిల్గా వస్తాను, మీకు చూపించాలని సరదాగా కెమెరామెన్ తీసుకొచ్చాను అనమాట. ఎవరు నైట్ ఇక్కడ పడుకుంటాం. సరే పడుకుని పొద్దున్న లేచి వెళ్ళి మొత్తం మార్నింగ్ కలెక్ట్ చేసుకుని మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ చేప పెట్టాను. చేప అంటే పడుకునేటప్పుడు కూడా పడుకునే ఆసనం బాగుందనుకోండి, భయం పీడకల్లో రావు అనమాట. అలాగే తొంగ చేప, ఈత చేపకి కళలు పీడకలు రావు, ప్రశాంతంగా నిద్రపడుతుంది, పాజిటివ్గా ఉంటుంది అనమాట. లేదా బిల్లకర్ర రొట్టె వేసి పడుకుంటాను నేను మామూలుగా అయితే. ఇప్పుడంటే కొంచెం సంబరం చేప తెచ్చుకున్నా కానీ మామూలుగా అయితే బిల్లకర్ర రొట్టె పచ్చి ఆకులు ఉంటాయి అనమాట. ఆ ఆకులు వేసుకుని రేలాకులు అవి వేసి పడుకుంటారు, చక్క మెత్తగా బాగుంటుంది. అది కూడా పిచ్చి కళ్ళ రావు, భయాలు ఉండవు అనమాట, ధైర్యంగా ఉంటుంది. 2 దగ్గరికి ఏమీ రావు, పాములు అవి వచ్చినా పక్కన వెళ్ళిపోతాయి అన్నమాట. నేను మామూలుగా నాకు గడియారం, నాకు నా చేతికి వాచ్ కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి తీసిన తర్వాత ఇక్కడ వేద్దాం, బాగుంది. ఇప్పుడు నైట్ ఏంటంటే మనకి నైటు యాక్చువల్లీ ఇరకలో పగలైతే
ఎన్ని గబ్బిలాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాయి, నైట్ వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్తాయి, నైట్ మేతకి వెళ్తాయి. వాటికి పగలు కనపడదు పాపం, రాత్రి కనపడుతుంది. అందుకని ఇలా చీకటి గుహల్లోకి వచ్చి ఆ ఇరకల్లో పడుకుంటాయి అన్నమాట. దాదాపు 200-300 గబ్బిలాలు ఉంటాయి ఇందులో. కరెక్ట్గా మధ్యాహ్నం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3-4 లోపల వస్తే మనం చూడవచ్చు వాటిని. నైట్ వెళ్ళిపోయి కొన్ని పొద్దున్న తెల్లదాని వస్తాయి. అవి వెళ్ళిపోయాయి కదా, మళ్ళీ వచ్చే టైంకి నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అలాగే మనం ఏంటంటే ఈ నైట్ జీవులు, రాత్రి జీవులు, ఇవి పగటి జీవులు రాత్రి జీవులు అని ఉంటాయి అడవిలో. ఇలా గొడ్లగోబలు, గబ్బిలాలు, కొన్ని కీటకాలు కూడా నైటు, కీచురాలు, ఇవన్నీ నైటే తిరుగుతుంటాయి అన్నమాట. నైటే భోజనం చేస్తాయి, నైటే ఆహారం వేటకి వెళ్తాయి. అలాగే జంతువులు కూడా నైటే ఎక్కువ తినడానికి వెళ్తాయి, పగలు దాక్కుంటాయి. అలా ఏంటంటే ఈ గబ్బిలాలు అయితే ఇంకా గబ్బిలాలు, గొడ్లగోబలు పక్కాగా నైటే ఆహారంకి వెళ్తాయి అన్నమాట. ఈ నైట్ అయితే ఇప్పుడు ముందు ఇక్కడ పడుకున్నప్పుడు అయితే బెడ్ లైట్లు ఇలాంటివి పెట్టుకున్నాను. ఈ లైట్ శుభ్రంగా ఆపేస్తాను, చీకటి ఆరాంగా పడుకుంటాను. ఇక్కడ కదా అంతే ఆరాం. ఇలా నేను అడవిలో సంవత్సరం ఉండిపోగలను. ఏమి పప్పులు ఉప్పులు తెచ్చుకోకుండా ఇక్కడ దొరికే వాటిలో ఏ వండుకున్నాం, కాల్చుకున్నాం, తినేసి 1 year ఉండిపోగలను. 16 రోజులు ఫుడ్ లేకుండా ఉత్తి వాటర్తో బతికేయగలను. నా కెపాసిటీ 16 రోజులు. 16 రోజులు ఉత్తి వాటరే. ఆ వాటర్ కూడా రోజుకు 1 లీటర్ 1.5 లీటర్ తాగుతాను. అది కూడా పొలమని తాగాను. అదే శీతాకాలం అయితే ఇంకా అవి కూడా తాగను, 1/2 లీటర్ తాగుతాను. 16 రోజులు ఉంటాను. 16 రోజులు నేను ఏదో ఉపవాసం చేస్తున్నానని నీరసంగా ఏముండదు. రోజులు పెరిగే కొద్దీ నేను చాలా ఇంకా ఎక్కువ యాక్టివ్ పని చేస్తుంటాను. నా మైండ్, నా బ్రెయిన్, నా బాడీ యాక్టివ్ అయిపోతుంది. నాకు ఇప్పుడు 51 సంవత్సరం. ఇయర్లీ వన్స్ ఫీవర్ వస్తుంది మామూలుగా. నేను అడవుల్లో తిరుగుతున్నా కదా, నాకు మలేరియా ఎప్పటి నుంచో ఉండి, టైఫాయిడ్ అని. కానీ ఇయర్లీ వన్స్ నాకు ఇబ్బంది పెడుతుంది. 2 రోజులు 3 రోజులు ఏ మందులు వేసుకోను. ఈ మధ్య మా వాళ్ళు ఏంటంటే, మా అత్తయ్య వాళ్ళందరూ టెస్టులు ఏం చేసి సరదా చేయించారు. మొత్తం అన్ని టెస్టులు అన్నీ నార్మలే. ఇది కిడ్నీ టెస్టులు అన్నీ, షుగర్లు, బీపీలు అన్నీ నార్మల్. నేను ఫస్ట్ టైం టెస్టులు చేయించుకుంటా. ఎక్కువ అడవిలో తిరగడం సరదాగా. అడవిలో తిరగడం కన్నా నాకు ఏంటంటే పాజిటివ్గా ఉంటాను ఎక్కువ. ఏం పోయినా పోతే పోయింది అనుకుంటాను. వచ్చినా అలాగే ఉంటాను, వస్తే వచ్చింది అనుకుంటాను, పోతే పోయింది అనుకుంటాను. అలాగా అది మెయిన్ కారణం నాకు. అందుకేంటంటే నేను ఇక్కడ వచ్చాను అనుకున్నాను. ఇలాగా నేను ఇంటికి ఫోన్ చేయను. నేను వెళ్ళే వరకు వాళ్ళతో ఏమీ కాంటాక్ట్స్ ఏమి ఉండవు. ఎవరు ఫోన్ తీసుకుని ఇంట్లో ఎలా ఉన్నాను ఫోన్ చేయను. మా వాళ్ళు కూడా పెద్దగా పాపం అడుగుతారు, ఏంటి ఫోన్ అన్నా చేయొచ్చు కదా అంటారు. కానీ సరే అవ్వలేదంటాను అంతే. కానీ చేయను, మర్చిపోతాను. ఆ మైండ్ నుంచి అది వెళ్ళిపోద్ది. ఇప్పుడు పడుకుంటాను అంతే. ఇక పడుకున్నాక ఆ సౌండ్ ఏంటి, ఈ సౌండ్ ఏంటి, ఇక్కడేముంది అక్కడేముంది, ఎరకలో ఏమైనా పావుందేమో అని ఏమి ఉండదు. షటర్ వేస్తే మైండ్లో ఇంకేం రావు. అందుకే వైద్యం చేస్తున్నాను అనుకోండి, ఓపీ దగ్గర కూర్చున్నాను సేపు ఎంతమంది వచ్చినా చూసేస్తాను. ఒక్కసారి నేను ఇంకా అంతా అయిపోయారు, వెళ్ళిపోతున్నానని నాకు ఇంకో ఏదో గోశాల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఫార్మసీకి వెళ్ళి మందుల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇంకో పనికి వెళ్ళాలి, లేకపోతే అడవిలోకి వెళ్ళాలి అని ఆ సాయంత్రం దాకా పెట్టుకుంటాను టైం. ఆ టైంకి నేను వెళ్ళాలనుకుంటాను. ఆ టైంతో చూసి ఒకసారి బయటకు వచ్చాను అనుకోండి, ఇంకా నా మైండ్ ఇంకా పని చేయదు. అంటే నాకు అలా మారిపోద్ది అనమాట. ఇంకా అక్కడి నుంచి అది డిలీట్ అయిపోద్ది. ఆ వైద్యం కూడా ఉండదు. అదే వంట దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆ వంట దగ్గర ఉంటుంది మూడు. వంట ఇంకెంత చేస్తాను, అద్భుతం చేస్తాను. ఆ వంట దగ్గరకు వచ్చి ఏమన్నా మందులు ఏమన్నారనుకోండి, నాకు రాయలేను. కాకపోతే అది ఏదో బాధపడతాను, రాస్తాను అలా. ఎందుకంటే ఆ పని అయిపోతే అక్కడతో అది ఆ షట్టర్ క్లోజ్, ఆ సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోద్ది, ఇంకోటి ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటాను. అది ఇప్పుడు వెళ్ళలోకి వచ్చాను చక్కగా. ఇక్కడే ఇంక మూడు, నాకు ఇంటి దగ్గర కానీ ఇంకోళ్ళ గురించి కానీ ఏం జరుగుతుంది కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు ఏం పట్టించుకోను. ఆరాంగా పడుకుంటాను. పొద్దున్న లేస్తాను, నా పని చూసుకుంటాను, అయిపోద్ది. వెళ్ళిపోవాలి, విజయనగరం వెళ్తే ఇంటికి వెళ్ళిపోవాలి అయితే అనుకోండి. ఇంకెక్కడ ఫారెస్ట్ వెళ్తే ఇదంతా క్లోజ్ అయిపోద్ది. ఇంకా ఏం గుర్తురావు నాకు నెక్స్ట్ పని గుర్తొస్తుంది. ఆ పనిలో ఉంటాను. ఏ పని అనుకున్నానో ఆ పనిలో ఉంటాను, ఇంకో రెండో పని చేయను. అలాగే నాకుతో చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు కూడా నేను పడుకునేటువంటి మాత్రం కొంచెం ప్రిన్సిపల్స్ పాటిస్తాను. ఉత్తరం వైపు తలపెట్టుకోను, పన్నెండు వైపు పెట్టుకోను, ఉత్తరం వైపు తలపెట్టను. పెడితే తూర్పు పెడతాను. అది ఎలా ఉన్నా సరే తూర్పు పెట్టుకుంటాను. నేను పెట్టుకునే తలవైపు దక్షిణం లేదా తూర్పు, ఆ రెండు పక్కల పెట్టుకుంటాను. దానికి కంపాస్ పెట్టుకుంటాను. నా దగ్గర ఆ కంపాస్ చూసుకొని ఈస్ట్ ఇటు పడుకుంటాను. అది ఎలా ఉన్నా సరే అదే పడుకుంటాను అన్నమాట. నా లక్కీగా గుహ ఇది ఈస్ట్, ఇది వెస్ట్, అందుకని తలెట్టు కొంచెం ఏటోలుగా ఉంది, అయినా పడుకుంటాను, నాకు ఇబ్బంది లేదు. నాకు తల కింద తలగడలు ఏం అక్కర్లేదు. ఓ రాయంటూ పెట్టుకుంటాను, లేదా రేపైనా పడుకోగలను. ఇది తీసుకుని గప్పుని పడుకుని పోతాను చలి ఎత్తే. ఎలా ఏంటంటే ఇలాంటి రాత్రులు నా జీవితంలో కొన్ని వందల రాత్రులు ఉంటాయి, సింగిల్గా గడిపినాయి.
జనంతో గడిపి అవి బోల్డ్. ఓన్లీ నేను సింగిల్గా అడవిలో పడుకున్న రాత్రులు, అడవిలో తిరిగిన రాత్రులు వందల రాత్రులు ఉంటాయి. నేను ఇలా పడుకున్నాను అనుకోండి, 1/2 నిమిషంలో డీప్ స్లీప్ వెళ్ళిపోతాను. నేను 1/2 మినిట్ 1/2 నిమిషంలో నేను డీప్ స్లీప్ వెళ్ళిపోతాను. నేను తర్వాత 10 నిమిషాలు లెగాలనుకున్నాను అనుకోండి, 10 నిమిషాలు కరెక్ట్గా లెగ్గాలను. గంట పైగా లెగ్గాలనుకున్నాను అనుకోండి, కరెక్ట్ గంటకి లెగ్గాలను. 3:30కి లెగాలనుకున్నాను అనుకోండి, తెలవదు 3:30కే లెగ్గాలను. మీకు వచ్చేసి ఆటోమేటిక్ ఏ అలారం పెట్టుకోను. అదే ఆ టైంలో అది నా మైండ్ ఓపెన్ అయిపోద్ది అన్నమాట. నిద్ర పట్టింది. ఇప్పుడు టైం 5:30 అయింది. గుహలో ఇంకా చీకటి ఉంటుంది, బయటకు వస్తే కానీ తెలియదు వెలుగు. ఇక్కడ ఏసీ, ఫ్యాన్, లైట్ ఏమీ లేవు. చక్కగా పడుకున్నాను నేను. అంటే మనకి ఎంత చల్లదనం కావాలో అంత చల్లదనం వస్తామన్నమాట. కదా 1 గంట టైంకి చలేసింది, ఒప్పుకున్నాం. ఇదే వేసవకాలం మన ఇళ్ళలో ఉంటే ఫ్యాన్ లేకుండా చచ్చిపోతాం, ఏసీ లేకపోతే చచ్చిపోతాం. పోనీ బయట పడుకుందంటే దోమలు మోత. ఇక్కడ ఒక దోమ లేదు, ఏమీ లేదు, ఒక పురుగు పుట్ల ఏమీ లేదు. హాయిగా ఆరాంగా మన ఇంట్లో కన్నా బాగా పడుకోవచ్చు ఇక్కడ. అలా ఏంటంటే నాకు అప్పుడప్పుడు బోర్ కొట్టింది అనుకోండి బాగాని, మాకైతే ఇంకన్నీ పక్కన పెట్టేసి అలా ఫాస్ట్గా వచ్చేస్తాం అన్నమాట. ఒకనే వచ్చేసి 2 రోజులు అడవిలో ఉండి వెళ్ళిపోతాను ఇంటికి. మళ్ళీ ఫ్రెష్ అప్, మళ్ళీ ఒక సంవత్సరం పాటు నాకు ఎనర్జీ వచ్చేస్తాం అన్నమాట. ఏంటంటే అడవి జీవితం బాగుంటుంది. అటు వచ్చేసే గబ్బరాలు ఆ టైం అయింది. సో లోపల ఇంకా చీకటి ఉంది, బయట అంతా వెలుగు ఉందా. ఇది అడవిలో ఒక రాత్రి ఎంత బాగుంది తెలుసా. ఇంట్లో బోర్ కొడితే వచ్చేది నాకు. ఇది వేసవకాలం కాబట్టి కొంచెం అంత ఎండిపోయినట్టు ఉంది. అదే వర్షాకాలం వస్తే అంత గ్రీనరీ, కానీ చెట్ల నుంచి దూరం రావాలి మనం. సిటీలో 10 అంతస్తులు, 20 అంతస్తులు, 30 అంతస్తులు బిల్డింగ్లో పడుకుంటారు, 40 అంతస్తులు ఉంటారు. సరే నేను ఇంత పెద్ద రాయి కింద, ఈ పెద్ద రాయి, ఆ రాయి కింద గుహలో పడుకున్నాను చక్కగానే. ఇలాంటి పిల్లలు చూపించాలి మనం. పిల్లలకి అడవిని పరిచయం చేయాలి, వ్యవసాయం పరిచయం చేయాలి, ఆవులంటే ఏంటో పరిచయం చేయాలి. జస్ట్ వాళ్ళకి పరిచయం చేస్తే తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అనమాట. ఎంతసేపు మనం వీడియో గేమ్లు, మాల్స్, పబ్స్, సినిమా హాళ్ళు, లేదో సైట్ సీయింగ్స్ అంటాం. అలా కాకుండా రియల్గా న్యాచురల్గా ఏంటంటే ప్రకృతి అంటే ఏంటో తెలియాలన్నమాట. ప్రకృతిని పరిచయం చేయాలి. పంచిపోతాలంటే ఏదో భూతం అనుకుంటాడు వాడు. పంచిపోతాలంటే అర్థం కూడా తెలియదు పిల్లలకి. ఏంటంటే ఇలా అకేషన్గా పిల్లలతో, ఫ్యామిలీతో రావచ్చు సరదాగా. నైట్ అయిపోయింది ఇక్కడ కార్యక్రమం. ఇప్పుడు పెద్దరాయిలో స్నానం చేసి చక్కగా కొంచెం జావ కాసుకుంటాం, మళ్ళీ ఆటకి వెళ్తాం. ఆట అంటే జంతువులు కాదు, మొక్కలు వేట. మొక్కలకి విత్తనాలు, కాయలన్నీ ఏర్పడుతుంటాయి, అన్ని విత్తనాలు కోసుకొని మధ్యాహ్నించి ఇంకా ఆశ్రమంకి వెళ్ళిపోతాం. ఇది మన కార్యక్రమం ఇలా ఉంటుంది. ఇలా ఒక్కోసారి వారం సెలవులు ఉండిపోతుంటాం. ఆ ఫారెస్ట్లో ఆ కొండ రాయి కనిపిస్తున్న ఆ గుహలో పడుకున్నాం. రైట్ ఇప్పుడు వచ్చాము. ఎందుకంటే స్నానం పొద్దునే కదా, స్నానం, సంధ్యావందనం ఇస్తాం. మామూలుగా హిమాలయ మంచు కొండల్లో మానసరోవర్ ఉంటుంది. ఇక్కడ నాకు ఇది మానసరోవర్ అండి అనమాట. అడవిలో రిజర్వేర్ శుభ్రంగా స్నానం చేసి వెళ్ళిపోవడమే.